అందరికీ నమస్కారం. నేను మీ అను. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే. ఆదిత్య ముద్దుకి ఊపిరాడక కొట్టడం మొదలుపెట్టింది. నెమ్మదిగా తన పెదవుల్ని వీడి నవ్వుతూ చాలా ఇంకా కావాలా అంటాడు. మహాన్ బావా, బుద్ధి తక్కువై నిన్ను నిద్రలేపాను చూడు, నాది తప్పు. ఆయన మొగుడు ప్రేమగా ముద్దు పెడితే సంతోషంగా ఉండాలి, కానీ నువ్వేంటి కోప్పడతావు? మరీ ఊపిరాడకుండా పెడితే కొట్టక కమాన్ కమాన్ అంటూ ఎంకరేజ్ చేయమంటావా? హిందూ మాటలకి నవ్వుకొని, ఏంటి హిందూ, నాకేం తెలుసు, నేను చిన్న పిల్లవాడిని కదా అంటాడు సూర్య. అబ్బా, ఈరోజే జోక్ ఆఫ్ ద డే అంటే ఇదే. నిజం హిందూ, పోనీ నువ్వు నేర్పించు ముద్ద ఎలా పెట్టాలో, అప్పుడు నేను కూడా అలానే పెడతాను అంటాడు. ఆదిత్య, చాలు, ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది. ముందు నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యి బయటికి రా. సూర్య, టాపిక్ డైవర్ట్ చేయాలంటే నీ తర్వాతే. ఎందుకే, నేనేమన్నా చేశానా? ముద్దే కదా పెట్టాను, దానికే ఎందుకు అంత కంగారు? ముద్దుకే ఇలా అయితే రేపు మన ఫస్ట్ నైట్కి ఇంకా ఎలా అవుతావో. హిందూ, ఛీ, నీకు కొంచెం కూడా సిగ్గు లేదు అంటుంది. నా పిల్లని దగ్గర నాకెందుకే సిగ్గు అంటాడు సూర్య. కోపంగా ఆదిత్య వైపు చూసింది హిందూ. నువ్వు అలా చూడకు, నాకు మళ్ళీ ముద్దు పెట్టాలనుంది అంటాడు. ఇక్కడే ఉంటే అదే చేస్తావు నువ్వు అనుకుంటూ బయటకు వచ్చింది. కాసేపటికి ఇద్దరు రెడీ అయ్యి ఫ్లైట్ ఎక్కారు. అంజలి, ప్లీజ్ ముందు మందులు వేసుకో, తర్వాత కోపంగా నన్ను తిడుదు కానీ అంటాడు హరి. ఏంటి హరి, ఉదయం వెళ్తున్నావు, మళ్ళీ నైట్ 12 గంటలకు వస్తున్నావు, ఎందుకు అంత తీరిక లేకుండా పనిచేయటం అంటుంది అంజలి. హరి అంజలి బాధను అర్థం చేసుకొని, అంజు, నాకు మాత్రం నీతో ఉండాలని, నీతో గడపాలని నాకు ఉండదా చెప్పు? కానీ నాకు ఇప్పుడు బాధ్యత పెరిగింది చూడు, పుట్టే మన బేబీకి కష్టం రాకుండా, ఏ లోటు రాకుండా పెరగాలని నా ఆవేదన, అంతేకాని నిన్ను వదిలి దూరంగా ఉండటం నాకు ఇష్టమా చెప్పు అంటాడు. హరిని హక్ చేసుకుని, మీరు కష్టపడిందంతా మన కోసమని తెలుసు, కానీ మరీ ఇంత తీరిక లేకుండా పనిచేయటం ఎందుకు హరి అంటుంది అంజలి. సరే, నీ మాట కాదని నేను ఏ పని చేయను, ఈరోజు సాయంత్రం తొందరగా వచ్చేస్తాను, సరేనా? నువ్వు అంజు నా బుజ్జి కదూ అని ఇంకా కోపమా? హరి, ఇన్ని రోజులు ఈ బుద్ధి ఏమైంది అంటుంది అంజలి. సారీ అంటూ తన పెదవుల మీద ముద్దు పెట్టాడు హరి. నెమ్మదిగా పెదవులను వీడి నవ్వుతూ, ముందుకు పదండి, భోజనం చేద్దురు గాని అంటుంది. అమ్మాయి గారి అలకపోయిందా? పద భోజనం చేద్దాం అంటాడు హరి. ఏంటి ఈరోజు వంటలన్నీ గుమగుమలాడుతున్నాయి అంటాడు గౌతమ్. ఈరోజు నా కొడుకు కోడలు వస్తున్నారు కదండి, అందుకే అంటుంది మమత. వాడు బర్త్డేకి ఇంటి దగ్గర లేడు కదా నాన్న, అందుకే అంటుంది అంజలి. ఎప్పుడు చూడు నీ కళ్ళు వాడి మీదే ఉంటాయి అంటుంది మమత నవ్వుతూ. నా తమ్ముడు నా ఇష్టం, కొంచెం నాకు కూడా పెట్టు తల్లి, ఆకలిగా ఉంది అంటుంది అంజలి. ఏంటి అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నాడు అంటాడు సూర్య. రారా, నీకోసం మా అత్త రకరకాల వంటలు చేసింది, నువ్వు తినడమే ఆలస్యం అంటుంది హరి. హిందూ, ఫారిన్ అంతా బాగా ఎంజాయ్ చేశారా లేదా అంటుంది అంజలి. ముందు మీ ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకుని భోజనం చేయండి అంటాడు గౌతమ్. సూర్య హిందూ ఇద్దరు కూర్చొని భోజనం చేస్తున్నారు. ఏంటి హిందూ, వీడిని ఫారిన్ అంతా చూపించాడా లేదా? అత్తయ్య చూపించారు, మనసులో రాత్రి మాత్రం నరసింహస్వామి ఉగ్రరూపం చూపించి, మిగతా టైం అంతా గీతాంజలి సినిమాలో నాగార్జున గారు రొమాన్స్ చూపించారు. అమ్మ, చాలా బాగా ఎంజాయ్ చేశాం నాన్న, అంతేకాదు మన ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయింది, అలానే మన వర్క్ నచ్చి ఇంకో ప్రాజెక్ట్ కూడా మనకి ఈ వీక్లో ఇస్తారు. ఆనందంగా నవ్వుతూ ఆర్ఆర్ కంపెనీ సీఈఓగా సూర్య వెళ్తే ఆ మాత్రం లేకపోతే ఎలా రా అంటాడు గౌతమ్ ఆనందంగా చూస్తూ. మమ్మల్ని క్షమించండి మామయ్య, నీకోసం తప్పుగా అనుకున్నామంటుంది హిందూ. నాన్న ముద్దు పెట్టవా అంటాడు సూర్య. నవ్వుతూ సూర్యకి భోజనం ముద్దలు పెడతాడు. సూర్య తింటూ కంటతడితో, నన్ను క్షమించు నాన్న, నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను అనుకుంటాడు. మమత, రేయి తినటం కాదు, ముందు వంటలు ఎలా ఉన్నాయో చెప్పు. సూపర్ అమ్మా, అందుకే కదా ఫుల్గా తింటున్నాను. భోజనం చేసి సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంది హిందూ. సూర్యని పెదవుల దగ్గర ఏమైందిరా ఘాటు పడింది. నవ్వుతూ, ఏం లేదు బావా, మీ చెల్లి ముద్దు పెట్టింది. గౌతమ్, మమత, అంజలి, హరి షాక్ అవుతారు. అందరి వైపు చూసి ఏమైంది అలా షాక్ అయ్యారు అంటాడు సూర్య. రే, నీకు కొంచెం కూడా సిగ్గులేదురా అంటూ తల బాదుకుంది అంజలి. అందరినీ ఫేస్ చేయలేక పరుగుని రూమ్కి వెళ్ళింది హిందూ. ముద్ద తింటూ అప్పుడే తన అన్న మాటలు గుర్తు చేసుకుని అందరి వైపు చూసి ఎడమ చేతిని ఫేస్ మీద పెట్టుకొని, మనసులో నీకు ఇంత నోటి దురద ఎందుకురా అంటూ అందరినీ చూడలేక హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్కి వెళ్తాడు. మమత, గౌతమ్ ఇద్దరూ నవ్వుకుంటారు. గౌతమ్ చెవిలో, నీ కొడుక్కి కొంచెం కూడా సిగ్గులేదు నీలానే అంటుంది.
గౌతమ్ షా మమత వైపు చూసి నవ్వుకొని తింటాడు. మీ తమ్ముడు నిజంగానే అర్జున్ రెడ్డి అంటాడు హరి. మీ అంత కాదులే, ముందు మీరు భోజనం చేయండి అంటుంది అంజలి. అంతలో సూర్య రూమ్ డోర్ తెరిచాడు. ఉగ్రరూపంతో అటు ఇటు తిరుగుతూ ఉంది హిందూ. ఈరోజు దీని చేత దెబ్బలు నిజంగానే తినాలి అనుకుంటూ నెమ్మదిగా డోర్ లాక్ చేసి చప్పుడు చేయకుండా అడుగులేశాడు. కోపంగా ఆదిత్య వైపు చూసి పక్కనున్న వస్తువులు విసరటం మొదలుపెట్టింది. ఆపవే, దెబ్బ తగులుతుంది. అనుకోకుండా నోరు జారి వచ్చింది. నేను కావాలనే చెప్పలేదు హిందూ. కోపంగా చీ, నీకు నిజంగానే సిగ్గులేదు. అలాంటి విషయాలు కూడా అందరి ముందు చెప్తారా అంటూ పక్కనున్న బాల్ తీసి విసిరింది. అది అందుకొని ఏదో ఫ్లోలో వచ్చింది హిందూ. కాసేపు ఆగవే, ఇప్పుడే భోజనం చేశాను. అదంతా ఇప్పుడే అరిగేలా చేస్తున్నావు. ఏంటి ఫ్లోలో వచ్చిందా? అయినా నీకంత నోటి దూరద ఏంటి? నిజంగా నిన్ను ఇలా కాదని దిండు తీసి కొట్టడం మొదలుపెట్టింది. మనసులో ఇది కోపం వస్తే నాకన్నా తిక్కలదనుకుంటూ, వస్తే ఆపవే, నీకు పుణ్యం ఉంటుంది. చెప్పాను కదే కావాలని చెప్పలేదు అని. ఈరోజు నేను అందరినీ ఎలా ఫేస్ చేయాలి? చీపో, నాతో అస్సలు మాట్లాడుకు. హిందూ చేతులు పట్టుకొని చెప్పు, నేను కావాలని మన రొమాన్స్ కోసం చెప్తావా చెప్పు. సూర్య కాలర్ పట్టుకొని కావాలని చెప్పినా చెప్పకపోయినా పరవంతా తీసావు కదా అంటూ మిర్రర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని ఉంది. చా, అనవసరంగా ఏదో వాగాను. ఇప్పుడు దీన్ని ఎలా కూల్ చేయాలి? అసలే కోపం ఎక్కువ తిక్కది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. మిర్రర్ దగ్గర ఉన్న లెటర్ చూసింది. అదేనండి, హిందూ సూర్యకి రాసిన లవ్ లెటర్. మనసులో ఇప్పుడు బాగా దొరికేవా ఆదిత్య అనుకుంటూ, ఆదిత్య ఈ లవ్ లెటర్ ఏంటి? నా కర్మ కాకపోతే ఇప్పుడే ఆ లెటర్ కనిపించాలా దేవుడా అనుకుంటూ, అదా, నువ్వు కదా తెచ్చిచ్చావు లవ్ లెటరు. నేను తెచ్చాను కానీ ఇది నీకెవరిచ్చారు? అంటే ఇలా ఎంతమందికి నీకు రాశారు? నువ్వెంతమందికి రాసావు? ఏంటి ఎలా కనపడుతున్నాను నీకు? నాకు అమ్మాయిలా ఫాలోయింగ్ ఉంది అన్నమాట. నిజమే, కానీ నేను ఎవరికీ రిప్లై ఇవ్వలేదు, ఇది నిజం. సూర్య ఫేస్ మీద వేలు చూపిస్తూ, ఎక్కువ మాట్లాడుకు. చేసే పనులన్నీ కృష్ణయ్య పనులు, పైకి మాత్రం రాముల వారి అవతారం. వసే, ఏమనుకున్నావు నా గురించి? నీకు నేను ఎలా కనబడుతున్నాను? పడగదిన విషయాలు అందరికీ చెప్పేవాళ్ళ కనబడుతున్నావు. నీకు నమస్కారం తల్లి, బుద్ధి తక్కువే వాగాను. ఇంకా లెటర్ ఎవరు రాశారో తెలియదు, ఇది నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కృష్ణయ్య వేషాలు నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర వేయలేదంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. హిందూ నవ్వుకొని, మనసులో నన్ను క్షమించాదిత్యా, ఈరోజు నీతో లెటర్ కోసం కావాలనే గొడవపడ్డాను. సో సారీ, కానీ ఏం చేయను, నువ్వు అస్సలు కుదురు ఉండటం లేదు. నాకు ఊపిరాడకుండా చేస్తున్నావు అనుకుంటూ బయట లాన్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని ఉంది. వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి, వామ్మో ఏంటిది, ఎవరికి భయపడి నేను ఈ ఒక్కదానికి భయపడుతున్నాను అనుకుంటూ హిందూ వైపు చూశాడు. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంది. నన్ను తిట్టి నువ్వు సంతోషంగా పాటలు వింటున్నావా తల్లి అనుకుంటూ హిందూ దగ్గరకు వచ్చాడు. కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకొని ఏం పట్టనట్టు ఉంది హిందూ ఫేస్ని రెండు చేతులు తీసుకొని, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ నన్ను క్షమించవా హిందూ, సో సారీ, ప్లీజ్, కావాలని నేను అనలేదు అంటాడు. సరే మరి, అంతలా బతిమాలడం నాకు నచ్చలేదు, అందుకే క్షమించాలే. సూర్య నవ్వుకొని, ఏమో అనుకున్నా, నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి హిందూ నవ్వుకొని సూర్యని హక్ చేసుకుంది. సూర్య గట్టిగా హత్తుకొని, సరే నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు సరేనా, జాగ్రత్త. ఏ టైంలో ఎక్కడికి ఆదిత్య? ఏం లేదు హిందూ, సంజయ్ని కలవాలి, అందుకే. నువ్వు మాత్రం అసలు బయటికి రాకు సరేనా, తొందరగా వచ్చేస్తాను నేను సరేనా. సరే ఆదిత్య, తొందరగా వచ్చేయి. హిందూ నుదుటిన ముద్దు పెట్టుకొని బాయ్ హిందూ అంటూ వెళ్ళాడు. హిందూ సాంగ్స్ వింటూ ఆదిత్య కోసం ఆలోచిస్తూ ఉంది. రే మామ, హాస్పిటల్ ఇదే అంటాడు. పద లోపలికి అంటూ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. హాయ్ సార్, ఐఎమ్ సంజయ్. హాయ్ సార్, ఐఎమ్ సూర్య. చెప్పండి, కోమలి డెడ్ బాడీ ఇక్కడికి రాకపోవడం ఏంటి? వచ్చింది కదా సార్, డెడ్ బాడీ తీసుకొని వచ్చిన మాట నిజమే, కానీ పోస్ట్ మార్టం చేసే టైంకి కోమలి డెడ్ బాడీ లేదు సార్ అంటాడు డాక్టర్. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును సార్, నిజం. కోమలి చనిపోయింది కదా, మరి తన డెడ్ బాడీ లేకపోవడం ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ, డాక్టర్, ఆ రోజు కోమలిని ఇక్కడికి తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది కదా, అది ఒక కాపీ ఇవ్వండి నాకు. రిసెప్షన్కి ఫోన్ చేసి విషయం చెప్పి రిసెప్షన్ అమ్మాయి తీసుకొచ్చి వచ్చిన పెన్ డ్రైవ్ ఇస్తాడు. పెన్ డ్రైవ్ తీసుకొని థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చారు. ఏదో జరుగుతుంది మామ, కోమలి చనిపోయిందని నీకెవరు చెప్పారు అంటాడు సంజయ్. కోమలి చనిపోయిందని నాకు వారం రోజుల తర్వాత తెలిసింది. ఇదంతా చూస్తుంటే కోమలి చనిపోవడం, డెడ్ బాడీ లేకపోవడం, సంజయ్ ముందు నువ్వు సుధీర్ని ఫాలో అవ్వు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. సాంగ్స్ వింటూ ఉండగా ఫోన్ కాల్ వస్తుంది. హలో, ఎవరు? రోడీ. ఏంటి హిందూ, మర్చిపోయావా? ఆ రోజు గుడిలో నీ మీద చేయి వేసినందుకు
నిన్ను మమ్మల్ని ఒకడి చేత కొట్టించావు కదా, వాడిని మొగుడు అని తెలిసింది. అందరి ముందు నా పరువు తీశారు కదా. నువ్వు నీ మొగుడు ఇక్కడ మీ ఆయన సూర్య హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. నీకు దమ్ముంటే వచ్చి కాపాడుకో అని అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఒకసారిగా పైకి లేచి తన చేతిని గుండె మీద పెట్టుకొని మరో తావు లేకుండా కార్ కీస్ తీసుకొని బయలుదేరింది ఇందు. కోమలి, చాలా థ్యాంక్స్ నాతో పాటు నీ పగను పంచుకున్నందుకు బాస్ అంటాడు. థ్యాంక్స్ ఎందుకు కోమలి, నా పగ తీరుతుంది, అంతకుమించి సంతోషమేముంది. కోమలి నవ్వుతూ, అవును, ఇప్పుడు వాళ్ళిద్దరి చావు తనివి తీరా చూడాలి. మనసులో సుధీర్ గారితో పెట్టుకుంటే పని ఏం అవ్వలేదు. కరెక్ట్ టైంకి నువ్వు దొరికావురా అనుకుంటూ దూరం నుంచి సూర్య సంజయ్లను చూస్తూ ఉంది. కార్ చాలా వేగంగా నడుపుతూ రౌడీ చెప్పిన అడ్రస్ దగ్గరికి వచ్చి వెంటనే కార్ దిగి సూర్యని చూసి ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అనుకునేలోపు సూర్య వెనక నుంచి బుల్లెట్ ఒకదాని తర్వాత ఒకటి రావటం, మరొకడు కత్తి పట్టుకొని రావటం చూసి వెంటనే పరిగెత్తి సూర్యని పక్కకి లాగింది. ఆ 3 బుల్లెట్లు ఇందుని తాకాయి. రౌడీ జరిగిందంతా చూసి కత్తిపడేసి అక్కడి నుండి పక్కకు జారుకున్నాడు. సూర్య పైకి లేచి వెనక్కి పడి ఉన్న హిందూని చూసి షాక్తో గుండాగింది. సంజయ్ షాక్తో ఉంటాడు. భయంగా హిందూని తన ఒడిలో తీసుకుని హిందూ హిందూ పైకి లే అంటాడు వణికే గొంతుతో. రక్తం మడుగులో తడిసి ముద్దయి బలంగా కళ్ళు తెరిచి సూర్య చెంపను తాకి ఆదిత్య. సూర్య మాటలు రావటం లేదు. గుండె రాయి అయింది. గుండె చప్పుడు కొట్టుకోవడం తగ్గుతుంది. కంట్లో నీళ్ళు రావటం లేదు. మనిషి ఈ లోకంలో లేడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. తన ప్రాణం తనకి పోయినట్టు ఉంది. అలా హిందూ చెంప మీద చెయ్యి వేసి హిందూ హిందూ రే ప్లీజ్ హిందూ అంటూ నెమ్మదిగా లేపుతాడు. అతి కష్టం మీద మాటలు కూడబెట్టుకొని సూర్య చేతిని గట్టిగా పట్టుకొని ఆదిత్య, నా మనసు చెప్తుంది నీ మనసు కావాలని, నా గుండె చెప్పుడు చెప్తుంది నీ గుండెల్లో స్థానం కావాలని, నా ఊపిరి చెప్తుంది నీ ఊపిరి కావాలని. కానీ ఈ క్షణం ఎందుకో తెలీదు, నీకు నేను దూరం అయిపోతానన్న భయం కలుగుతుంది. నువ్వు కావాలి ఆదిత్య, నువ్వు మొత్తం నాకే కావాలి. సూర్య, నువ్వు అలా మాట్లాడకే, నా ప్రాణం పోతుంది అంటాడు. ఊపిరందక సూర్య చెంపను తాకి ఐ లవ్ యూ ఆదిత్య అంటూ సూర్య వైపు చూసింది హిందూ. సూర్య బాధగా, హిందూ ఒకసారి నా వైపు చూడవే, నాకు పిచ్చెక్కిపోతుంది. హిందూ ఊపిరి ఆడటం లేదురా. నెమ్మదిగా హిందూని తన చేతుల్లోకి తీసుకొని ఏడుస్తూ ఊపిరి అందించాడు. ఆదిత్య, నువ్వు నాకు కావాలి, నన్ను వదలకు, నువ్వు లేకపోతే హిందూ లేదు, ఎందుకంటే నేను అంటూ నెమ్మదిగా సూర్య ఒడిలో కళ్ళు మూసింది. దూరం నుంచి ఇదంతా చూస్తూ నవ్వుతూ ఒక పని అయిందనుకుంటూ, బాస్ ముందు ఇక్కడి నుండి పద, లేదంటే వాడు మనల్ని పట్టుకుంటాడు అంటుంది కోమలి. సూర్య మైండ్ అంతా బ్లాక్ అయింది. కన్నీరు రావటం లేదు. వెంటనే డాక్టర్ ఎమర్జెన్సీ అని గట్టిగా అరిచాడు. హిందూని ఇలా చేసింది కోమలి, హిందూని ఇలా చేసింది. మరి హిందూ పరిస్థితి ఏంటి, సూర్య పరిస్థితి ఏంటో చూడాలి. ఇంకా ఉంది.